అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమికి చేరుకున్న 4 సభ్యుల వ్యోమగాముల బృందానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసిన క్రూ9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ యాత్ర విజయవంతం కావటంలో స్పేస్ ఎక్స్ది అద్భుత పాత్ర అని కొనియాడింది. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా మరో 2 వ్యోమగాములు ఐఎస్ఎస్ నుంచి సుమారు 17 గంటల పాటు పయనించి బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగారు. అనంతరం నాసా ఉన్నతాధికారులు మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. స్పేస్ ఎక్స్ సంస్థ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం శక్తిని చాటింది. క్యాప్సూల్ భూమిని చేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రశాంత వాతావరణం వల్ల ల్యాండింగ్కు ఇబ్బంది ఎదురు కాలేదు. ల్యాండింగ్ సమయంలో భద్రతా పరంగా అమెరికా కోస్ట్ గార్డ్ అన్ని చర్యలు తీసుకుంది. అన్డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్ని అనుకున్నట్లుగా జరిగాయి. ప్రస్తుత పరిణామాలు భవిష్యత్ మానవ సహిత అంతరిక్ష యాత్రకు కొత్త బాటలు చూపాయి. ఒక వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లి మరో వ్యోమనౌకలో సురక్షితంగా తిరిగి వచ్చారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు భాగస్వామ్యాలకు ఇదొక సరికొత్త ప్రారంభం. ఈ యాత్రలో సునీత విలియమ్స్ 2 సార్లు స్పేస్ వాక్ చేశారు. క్రూ9 వ్యోమగాములు 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. ఐఎస్ఎస్ లో వ్యోమగాములు స్టెమ్ సెల్స్ సాంకేతికతపై పరిశోధనలు చేశారు. క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైన పరిశోధనలు చేశారు. 4 వ్యోమగాముల కృషి, పరిశోధనలు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. ఐఎస్ఎస్ బయట కొన్ని నమూనాలను సునీత విల్మోర్ సేకరించారు. భవిష్యత్తులో నాసా మరెన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టబోతోంది అంటూ నాసా ఉన్నతాధికారులు తెలిపారు.